అందరికీ నమస్కారం. జనసేన పార్టీలో తిరుపతి దానికి సంబంధించి కూడా కిరణ్ రాయల్ గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన వ్యవహారం కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతూ ఉంది. ఒక మహిళను మోసం చేసినటువంటి ఘటనలో కూడా ఆమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆయన మీద కొన్ని పోస్టులు పెట్టడంతో కూడా అవన్నీ వైరల్ అవ్వటం కూడా చూస్తూ ఉన్నాం. కిరణ్ రాయలు దాదాపుగా 1,20,00,000 పైగా కూడా ఆ మహిళకి ఇవ్వాలని చెప్పి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, వెంటనే అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళటం, వారిద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఈ మధ్యకాలంలో దాదాపుగా 2 రోజుల నుంచి సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కిరణ్ రాయలు జనసేన పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ కూడా ఆయన ఆమెను బెదిరిస్తూ ఆమె దగ్గర నుంచి కూడా కొంత అమౌంట్ దఫాలుగా 2-3 దఫాలుగా కూడా ఆమె దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని ఆ డబ్బులు అడిగినప్పుడు కూడా ఆమెను ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు అక్కడ తిరుపతి కాన్స్టిట్యున్సీలో కూడా బాగా ఈ మధ్యకాలంలో వైరల్ అయినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఈ విషయం కూడా అధిష్టానం దృష్టికి తీసుకురావటం, ఆయన్ని ఇమీడియట్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచేలా కూడా పవన్ కళ్యాణ్ గారు కార్యాచరణ రూపొందించడం జరిగింది. మళ్ళీ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా కిరణ్ రాయలు ఎలాంటి అధికార కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి కూడా అధిష్టానం స్ట్రాంగ్గా చెప్పినటువంటి సందర్భాలు. అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ, అదేవిధంగా వేరే మహిళ కూడా ఈ మధ్యకాలంలో కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మహిళలను లైంగికంగా కూడా ఇబ్బందులకర పరిస్థితులు తీసుకురావడం అనేది ఆయన ఊరుకునే పరిస్థితి కాదు. కాబట్టి కిరణ్ రాయలు వాస్తవంగా ఆమెకు కిరణ్ రాయలకు అక్కడ తిరుపతిలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య కొంత మనీ ట్రాన్సాక్షన్తో పాటు కొన్ని లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో పాటు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావటం కూడా ఆయన్ను పక్కన పెట్టడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఆయన మీద ఒక నివేదిక కూడా తయారు చేసి దాని ప్రకారం విచారణ జరిపించి కూడా పార్టీ అవసరమైతే ఆయన కిరణ్ రాయలు గనక అక్కడ అలాంటి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించి ఆ మహిళను బెదిరించినట్టు గనక అక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు గనక గుర్తిస్తే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి కూడా మనకి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది, జనసేనలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్స్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి అసలు ఉపేక్షించడు, అలాంటి అసలు ప్రోత్సహించడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్ రాయలకు గడ్డు కాలం అనే చెప్పాలి. ఒక మంచి అవకాశం వచ్చింది జనసేన పార్టీ తరపు నుంచి కూడా కిరణ్ రాయలకు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయనకు రాజకీయ భవిష్యత్తుగా కూడా పవన్ కళ్యాణ్ గారితోటి కూడా ఆయనకు ఉన్నటువంటి రిలేషన్ అలాంటిది. అలాంటి పరిస్థితుల్లో ఎదుగుతూ ఉన్న క్రమంలో కూడా మనం కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్తున్నప్పుడు ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉంటాయి. సో వాటిని మనం అందిపుచ్చుకోవాలి, కానీ వాటిని వక్రీకరిస్తూ వాటిని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందికరలు కనుక సృష్టిస్తే కిరణ్ రాయలకు పట్టిన గతే మిగతా వాళ్ళకు కూడా పడుతుంది అని పవన్ కళ్యాణ్ గారు దీని ద్వారా కూడా జనసేన పార్టీలో ఎవరైతే క్రమశిక్షణ పాటించకుండా ఎవరైతే ఇష్టారీతిన కూడా ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తారో వాళ్ళందరికి కూడా ఇదే జరుగుతుందని కూడా కొంతమంది అయితే స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో కిరణ్ రాయల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేకపోతే పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిస్తారని కూడా తెలియజేసుకుంటున్నాం.